బీసీలకు 42% రిజర్వేషన్ ధ్యేయంగా రేపు అంతా కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాలంతా కూడా ఈ బంద్ మద్దతు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు కూడా పిలుపునివ్వడంతో కూడా అంతా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో చూస్తున్నాం. రేపు బంద్ విజయవంతం చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది, ఏం చెప్తారు? అవును, మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ మీద కట్టుబడి ఉంది. చిత్తశుద్ధిని పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు దీనికి బంద్కు పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దాంట్లో భాగంగా ఇవాళ నేను పట్టణాధ్యక్షులు మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నల్గొండ టౌన్లో అందరికీ బంద్ చేయాలి, నల్గొండ జిల్లా మొత్తం బంద్ చేయాలని పూర్తిగా మేము అందరికీ మా కార్యకర్త శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఏం చెప్తారు? ఇప్పటికే ప్రతిపక్షాలంతా కూడా ఇదంతా కూడా బీసీలని మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆరోపిస్తారు. వాళ్ళకు బుర్ర లేనట్టుంది. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే తప్పేది కాదు, మడమ తిప్పేది కాదు. ఎందుకంటే 42% దాని మీద ఇప్పటికే మేమంతా చాలా ఎక్సర్సైజ్ చేసినాం. 2 సంవత్సరాలు కులగణన చేసినాం, జనగణన చేసినాం. వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ రావాలని చెప్పి మొన్న మేము అసెంబ్లీలో, తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాం. కానీ పార్లమెంట్లో కాలేదు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపించడం జరిగింది. రైట్, చూడొచ్చు. బీసీ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున బంద్కు మద్దతు పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంతా కూడా ఖచ్చితంగా బంద్ నిర్వహిస్తారు. చెప్పండి, రేపు జరగబోయే బీసీ బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల 112 కుటుంబాలని మరి ఈరోజు మరి తెలంగాణ ఉద్యమానికి ఇదిగా మరి బీసీ ఉద్యమం ముందుకు పోతుంది. 42% మరి ఖచ్చితంగా రిజర్వేషన్ సాధిస్తుందనేసి బీసీలకి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించాలి. అప్పటి వరకు ఎలక్షన్ నిర్వహించొద్దని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు బంధు విజయోత్సవానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటికే మొత్తం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీసీ సంఘాలంతా మద్దతు తెలుపుతున్నాయి. చెప్పండి, మొత్తం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 50% ఎత్తివేసి బీసీలకు 67% రిజర్వేషన్ చేయాలని ప్రజాస్వామ్య పూర్వం మరి బీసీల తరపున కోరుతున్నాను నేను. రైట్, చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే రేపటి బంద్ని విజయవంతం చేయాలని నల్గొండ పట్టణంలో ర్యాలీ తీస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. వివిధ బీసీ సంఘాలంతా కూడా చేరుకోవడం జరిగింది. 42% ఎవరి భిక్ష కాదు, ఇది మొత్తం కూడా ఖచ్చితంగా కల్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. రేపటి బంద్కు అందరూ కూడా కలిసి రావాల్సి విజయవంతం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.